పూరా లోకల్. సో ఈ రోజు మీరు చేసే ఈ పోరాటం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? అలాగే ఎప్పటి వరకు కూడా ఈ యొక్క బంద్ తర్వాత మీ పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుందంటారు? ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 డిపోలు కూడా ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. బయట ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నిన్న నుంచి కొన్ని వందల ఫోన్లు చేశారు మాకు. మేము స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటాము, మాకు ఒక్క రోజు ఇబ్బంది అయినా పర్వాలేదు, జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇటు విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, కాలేజ్ యజమాన్యాలు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము బంద్లో పాల్గొంటాము. ఒకరోజు బీసీలకు అన్యాయం జరుగుతున్న దాని గురించి, రిజర్వేషన్ల గురించి మేము కూడా మీకు మద్దతు తెలుపుతామని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా బంద్ మాత్రం విజయవంతంగా జరుగుతుంది. ఈ దెబ్బతోనైనా కూడా ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి. బీసీలకు నిజంగా కూడా సహనం కోల్పోతే ఇది తొలిమెట్టు. తెలంగాణ ఉద్యమం అలాగే ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ఉద్యమమే మాకు ఆదర్శం. అన్యాయం జరిగితే తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం జరిగితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో ఇది సేమ్ అదే విధంగా బీసీలకు ఆత్మగౌరవంతో బతుకుదామంటే అవమానపరుస్తున్నారు రెడ్డి జాగృతి నాయకులు, మరికొందరు నాయకులు. అందుకే ఖబర్దార్ బిడ్డ, బీసీలకు రిజర్వేషన్లు వచ్చేదాకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక రైళ్లు తీసుకొని పోయినా కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. రిజర్వేషన్లు సాధించుకునేదాకా మాత్రం వదిలిపెట్టము. ఎందుకంటే రిజర్వేషన్లు ఎవడో ఇచ్చే భిక్షం కాదు, ఇది మా హక్కు. ఎవరో చాలామంది అంటున్నారు 50% రిజర్వేషన్లు, క్యాప్ సీలింగ్ ఎత్తేయద్దు అని చెప్పేసి అని. మరి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు క్యాప్ 50% సీలింగ్ ఉందని చెప్పేసి అని గుర్తు రాలేదా? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మేము అడుక్కోవాలా మిమ్మల్ని? 50% దాటేసి 60% ఎప్పుడో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు రాజ్యాంగాలు మాత్రం రాసేం లేదే. కేవలం కోర్టు తీర్పుల ఆధారంగా కొన్ని కుల సంఘ నాయకులు కోర్టులకు పోయి ఇది 50% ఇవ్వదని చెప్పేసి తీర్పులు నేను చెప్పేసి మాట్లాడుతున్నారు. కోర్టు ద్వారా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ అమలు బీసీలకి 42% రెట్టింపు తీసుకొచ్చి అమలు పైన ఫెయిల్ అయితే కనుక మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు? కోర్టులల్లో మా బలైన వర్గాలకు జాగాలు లేవు. కోర్టులలో ఉన్నటువంటి జడ్జిలల్లో మా బలైన వర్గాలకు చోటు లేక ఒట్టించేటోడే మావోడైతే ఎక్కడ కూర్చున్నా ఏం కాదన్నట్టు అక్కడ మావోళ్ళు లేకనే మాకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఒకవేళ న్యాయ పోరాటమే జరుగుతుంది, వీధి పోరాటమే జరుగుతుంది. రాజకీయ పార్టీలు మీకు మద్దతు ఇస్తున్న దానిపైన మీ వైఖరి ఏంటి? రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీ అంటే కులగణ చేసింది, పంపించారు, చేసారు. బీజేపీ పార్టీ కూడా ఇక్కడ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ధర్నాలు, దీక్షలు చేయడం జరిగింది. తెలంగాణ గురించి కొట్టడం జరిగింది. పార్టీలన్నీ కూడా బీసీల వైపు చూస్తున్నాయి. రాబోయేది కూడా బీసీల రాజ్యమే. మనం బీసీలకు మద్దతు ఇవ్వకపోతే పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ పాట పాడుతున్నారు. ఇక్కడ మరికొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ రోజు దంతెరా ఫెస్టివల్ కూడా ఉంది. ఈ రోజు చాలా మంది ప్రయాణికులు, ప్రయాణించే వాళ్ళందరూ కూడా వచ్చి బస్ స్టాండ్ లో వెయిట్ చేసిన పరిస్థితి. అలాగే ఇటు వ్యాపారస్తులు కూడా, మెయిన్ గా గోల్డ్ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు బంద్ ప్రకటించడం వల్ల మేము చాలా లాస్ అవుతున్నాం అనే వేదన కూడా మనకు వినిపిస్తుంది. కొన్ని వేల రూపాయలు నష్టపోతురు, కొన్ని లక్షల రూపాయలు నష్టపోతురు. ఈడ మా ఆత్మగౌరవ సమస్య ఇది. 60% ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవ సమస్య. ఎవడో 60%, 1% ఉన్నటువంటి వ్యాపారస్తులు, వాళ్ళు స్వార్థపూర్తంగా ఆలోచించేటువంటి వ్యాపారస్తుల గురించి ఎవరేం పట్టించుకోరు. వ్యాపారస్తులు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఎవరో అరాకొర ఉంటారు కదా, ఇట్లానే అగ్రవర్ణ నాయకులకు సంబంధించిన దుకాణాలు, విద్యా సంస్థలు, వాళ్ళు స్వార్థపూర్తంగా ఆలోచిస్తున్నారు. మిగతా వ్యాపారస్తులు కూడా మాకు నష్టం జరిగినా పర్వాలేదు, మనకి న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ దేశం మొత్తంలో 60% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. మీ ఛానల్ ద్వారా మేము ఒకటి తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం వరకు బంద్ కూడా ప్రశాంతంగా జరగాలి. మనం ఏది ఉన్నా కూడా శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేయాలి. దండం పెట్టైనా, దశకం పెట్టైనా కూడా ప్రజలందరినీ కూడా ఈ దీక్షలో, ధర్నాలలో పాల్గొనే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.